రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు సార్? సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక బిజినెస్ మైండ్ సెట్. ఓకే. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఏదో ఐ కమ్ టు పాలిటిక్స్ ఆఫ్ ప్యాషన్, ఏదో ఒకటి చేయాలని చెప్పి రావడం జరిగింది. దీంతో ఒక ప్యాషన్ కోసం రాజకీయంకి వచ్చినామే కానీ ప్రజల దగ్గరికి మనకి ఇప్పుడు కూడా టచ్ ఉండాలి, వాళ్ళకి ఏమో చేసినామని చెప్పి వాళ్ళ దగ్గర వర్క్ ఇప్పుడు మనం ఏదన్నా రాజకీయంలో ఒకరికి ఏదైనా ఒక హెల్ప్ చేసినామో లేకపోతే సర్వీస్ రెండర్ చేసినామో వాళ్ళు మనకు కృతజ్ఞతగా మాట్లాడతారు చూడండి, దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్రెషర్. కాబట్టి ఆ ఒక దీనికోసమే రాజకీయంలోకి వచ్చినాం కానీ నథింగ్ మోర్. సో అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు మీ మైండ్లో ఏముండే, అసలు ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి అని అనిపించిందా? ఫస్ట్ వెన్ ఐ కేమ్ టు పాలిటిక్స్ ఒక 10 రోజుల లోపలే నేను పాలిటిక్స్కి వచ్చాను. ఓకే. ఓ పాలిటిక్స్ ఫస్ట్ 10 days 15 daysలోనే ఒక పెద్ద ఎలక్షన్ అనేది ఫేస్ చేయడం జరిగింది. నేను పోయినప్పుడంతా ప్రజలు మా ఓటు మీకే పోండి, ఇంకా దీంతో లేదనుకుంటే నేను ఇంటికి వచ్చి ఖచ్చితంగా నేను ఒక 5,000-10,000 మెజార్టీతో గెలిచిపోతాను సర్పంచ్ అనుకున్నాను. లాస్ట్గా అక్కడ కౌంటింగ్ బూత్ పోయి నేను వెన్ ఐ వాజ్ డిఫీటెడ్. అప్పుడు అనుకున్నాను ప్రజల మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ముందర పోయినామంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవడం వేరే, మళ్ళీ వెనకాల వాళ్ళు ఏం చేయదని చెప్పి. సో దీన్ని మనము వికోట సర్పంచ్ అనేది ఒక ఛాలెంజ్కి తీసుకోవాలా, మనం ఎక్కడ ఓడిపోయినామో అక్కడ మళ్ళీ గెలిచి తీరాలని చెప్పి ఒక దీంతో ఒక దానికి గ్రౌండ్ వర్క్ అనేది ఒక 5 years నుంచి మేము చేయడం జరిగింది.